చిన్న ప్రార్థనతో మన కూడికను ప్రారంభించుకుందాం. పరిశుద్ధ ప్రేమ నమ్మకమైన మా పరలోకపు తండ్రి, ఈ సాయంకాల సమయంలో మరి ఒకసారి మమ్మల్ని కుటుంబంగా చేర్చి మాకు ప్రార్థించటకు మరొక అవకాశం అనుగ్రహించిన దేవా మీకు వందనాలు. గత వారం అంతా మమ్మల్ని సుభద్రంగా కాపాడి మరి ఒక పరిశుద్ధ దినంలో ప్రవేశించటకు మాకు అనుగ్రహించిన ఈ గొప్ప కృపను బట్టి వందనాలు చెల్లించుకొంచున్నాము. ప్రభువా, ఇక్కడ చేరిన ప్రతి కుటుంబాన్ని మీ కృపలో జ్ఞాపకం చేసుకోనండి, భద్రపరచండి. ప్రభువా, ప్రతి కుటుంబము ఈ కార్యక్రమం ద్వారా తమ హృదయాలను శుద్ధిపరచుకొని స్థిరపరచుకున్నటకు మీ యొక్క కృపను చూపండి. ప్రభువా, మీ వాక్య హెచ్చరికలు ప్రతి హృదయంలో వినికిడిలోకి తీసుకొని రమ్మని, ఆశీర్వాదకరంగా ఈ కార్యక్రమాన్ని చేయమని, మీకు వాక్య పరిచర్య చేసే దాసుని కూడా ఆశీర్వదించమని, మీ కృపలో భద్రపరచమని ప్రభువా, ప్రతి ఒక్కరిని ప్రతి హృదయాన్ని మీ చేతులకు అప్పగించుకుంటూ యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. Amen. Praise God. Uncle. Yeah. Yes. Yeah, sister. Please welcome uncle. అన్న చెప్పే. Yeah. Thank you. Yeah. We welcome brother CB Jairaj Garu as hosting family, and we request uncle to take over the prayer. Okay, thank you very much. సమయాన్ని బట్టి వందనాలు. ఒక చిన్న ప్రార్థన చేసుకొని మనం ఆరంభించుకుందాం. మహాపరుషుడైన గొప్ప దేవా, నీకు వందనాలు. భూమి ఆకాశం సృష్టించిన దేవుడు నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. మానవుని సృష్టించి నీ యొక్క రూపంలో సృష్టించి నేను గణపరిచి మహిమపరచవలనని మా జీవితంలో మీకు కలిగిన గొప్ప ఉద్దేశాన్ని బట్టి వందనములు. ఈ సమయాన్ని ఈ కుటుంబాలందరిని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నా. వారికి ఇచ్చిన మంచి మనసును బట్టి స్తోత్రములు. నీ నామంలో కూడుకొని ప్రార్థన చేసి నేను గణపరచవలనని, మరి తండ్రి నీ యందు విశ్వాసంతో మరి వీరు ఆరంభించి ఈ విధంగా కూడుకొనిచుండగా ప్రతి కుటుంబాన్ని మీరు దీవించవాలని ప్రార్థన చేస్తున్నా. ప్రతి కుటుంబాన్ని మీరు ఆశీర్వదించవాలని ప్రార్థన చేస్తున్నా. ఈ సమయాన్ని మా కొరకు దీవించి నీ ఆత్మ ద్వారా మమ్మల్ని నడిపించి నేను నువ్వు గణపరుచుకున్న వాళ్ళని యేసు ప్రభు పేరిట వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ గాడ్. So do I need to use both English and Telugu? Welcome uncle. Welcome. Yeah, which is comfortable, which I think you have some who don't follow English again. Both is better. Yeah, right. Then anyway, I will read a little bit in Telugu. Then I also you can look at your English Bibles. I will use both English and Telugu. English Telugu rendu మనం వాడుకుందాం. We are going to read from Jeremiah chapter 18. I will read in Telugu. Jeremiah 18వ అధ్యాయము మొదటి నుండి. Jeremiah chapter 18 from verse 1. యెహోవా యొద్ద నుండి ఇర్మియాకు ప్రత్యక్షమైన వాక్కు, నీవు లేచి కుమ్మరి ఇంటికి పొమ్ము, అక్కడ నా మాటలు నీకు తెలియజేతును. నేను కుమ్మరి ఇంటికి వెళ్ళగా వాడు తన సారె మీద తన సారె పని చేయుచుండెను. కుమ్మరి జిగట మంటితో చేయుచున్న కుండ వాని చేతిలో విడిపోగా ఆ జిగటమన్ను మరలా తీసుకొని కుమ్మరి తన యుక్తమైనట్టుగా దానిని మరి ఒక కుండ చేశాను. అంతటి యెహోవా వాక్కున ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చాను, ఇశ్రాయేలు వారలారా, ఈ కుమ్మరి మంటికి చేసినట్లు నేను మీకు చేయలేనా? ఇదే యెహోవా వాక్కు. జిగటమన్ను కుమ్మరి చేతిలో ఉన్నట్టుగా ఇశ్రాయేలు వారలారా, మీరు నా చేతిలో ఉన్నారు. As the clay is in the hand of the potter, so are you in my hands. That's what the Lord says. So God is the potter and we are the clay. దేవుడు కుమ్మరి, మనము మన్నై ఉంటున్నాం. So before I start, let me congratulate brother Edward and family. తర్వాత తక్కిన వారు ఈ యొక్క ప్రార్థన కూడిక మీరు ఆరంభించిన దాన్ని బట్టి నేను ఎంతో సంతోషిస్తున్నాను. లెట్ మీ టెల్ యూ దట్. అండ్ ఐ బిలీవ్ దిస్ ఈస్ గోయింగ్ టు బ్రింగ్ గ్రేట్ బ్లెస్సింగ్ టు మెనీ పీపుల్. అనేక కుటుంబాలకు ఎంతో గొప్ప దీవెన వస్తుంది. ఎందుకంటే ప్రార్థన, ఒక దైవజనుడు చెప్పినట్లు, ద ప్రేయర్ మూవ్స్ ద హ్యాండ్ దట్ మూవ్స్ గాడ్, మూవ్స్ ద వరల్డ్. ప్రేయర్ మూవ్స్ ద హ్యాండ్ దట్ మూవ్స్ ద వరల్డ్. లోకాన్ని కదిలించే చేతిని ప్రార్థన కదిలిస్తుంది అని ఒక దైవజనుడు చెప్పాడు. సో దిస్ ఈస్ ద మోస్ట్ వండర్ఫుల్ థింగ్ దట్ we are doing. మీరు చేస్తున్నారు.
నాకు ఈ సమయంలో నాకు ఇచ్చిన చిన్న పాలను బట్టి నేను వందనాలు చేస్తూ. ఫ్యామిలీస్, when they meet around the word of God, there is always a great blessing. కుటుంబాలు దేవుని వాక్యం చుట్టూ కట్టబడాలి. అది ఒకే విధంగా కట్టబడుతుంది, వేరే విధంలో కట్టబడలేదు. కాబట్టి వినబడుతుందా? ఆర్ ఏబుల్ టు హియర్ మీ క్లియర్లీ? Great. Yeah, praise God. Yes, this is wonderful. కుటుంబాలు దేవుని వాక్యం చుట్టూ కట్టబడాలి. అదే బలమైన పునాది. When families are built upon the word of God or around the word of God, there is a great blessing. So that is our great desire also. We do regularly family programs, teaching of family life in different languages once a month. Family related subjects. Actually today, as soon as I leave this meeting, we have another program. దీని తర్వాత వెంటనే ఇంకొక ప్రోగ్రామ్ ఉంది, కుటుంబాల కొరకు ప్రత్యేకంగా. పిల్లల్ని ఏ విధంగా ఆ క్రమశిక్షణలో పెంచాలి, ఆ విషయంలో ఏమి చేయాలి, ఏం చేయకూడదు అన్నది ఆ టాపిక్ మీద టుడే we're going to talk about disciplining children and do's and don'ts about disciplining children. Anyway, that's at 7:30. We had brought down the time a little early because of the Northeast Indian families that are joining. సరే, ఇక్కడ మనం చూసుకున్న భాగంలో God is the potter and we are the clay. దేవుడు కుమ్మరి, మనము మన్నై ఉన్నాం. And I believe this will be very helpful, useful for our families. కుటుంబాలుగా మనం గమనించాల్సింది ఏమిటంటే, మనం దేవుని చేతిలో ఉన్నాము. దేవుడు కుమ్మరి, మన మన్ను. మనను తీర్చిదిద్ది మన జీవితంలో ఆయన ఉద్దేశం కలిగి ఉంటున్నాడు. When God said, I am the potter and you are the clay, then when he is making something, it is with a purpose. దేవుడు దేన్నైనా తయారు చేస్తున్నప్పుడు దాని వెనకాల ఒక గొప్ప ఉద్దేశం ఉంటుంది. సో ఇశ్రాయేల్ ప్రజలతో చెప్పినట్టుగా ఈరోజు దేవుడు మనతో కూడా చెప్తున్నాడు, ఐ ఆమ్ ద పాటర్, యు ఆర్ ద, నా చేతిలో మీరు ఉన్నారు. మన పరిస్థితులు చూసినప్పుడు, అన్ని చూసినప్పుడు మనం అనుకుంటాము మనం ఎలాగో ప్రయాసపడి మన జీవితాన్ని కొనసాగించుకోవాలి. Somehow we have to work out our own lives and move forward. But that's not what God said. God says, you are in my hands. See, that's what we read in verse 6. And the word of the Lord came to me, he said, can I not do with you, Israel, as the potter does? Declares the Lord. Like clay in the hand of the potter, so are you in my hand, Israel. జిగటమన్ను కుమ్మరి చేతిలో ఉన్నట్టుగా ఇశ్రాయేలు వారలారా, మీరు నా చేతిలో ఉన్నారు. యు ఆర్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ గాడ్, బట్ యు ఆర్ ఆల్సో ఓన్లీ ఎ క్లే. మనం ఏంటండి, జిగట మన్ను మాత్రమే. మనం బంగారం కాదు, వెండి కాదు, లేకుంటే ఏదో కాదు. అయితే దేవుని దృష్టిలో మనను మొదటగా దేవుడు ఏమంటున్నాడంటే, మీరు మట్టితో సమానం అనేది గుర్తించాలి. Before we receive any blessing of God, before anything happens to our life, we always remember we are nothing but clay. ఈ మట్టిని దేవుడు తీసుకోకపోతే ఈ మట్టి ఎందుకు పనికి రాకుండా అలాగే ఉండిపోతుంది. ఆ మట్టిని దేవుడు తీసుకున్నప్పుడు దాన్ని మెట్ట నీళ్లు పెట్టి పిసికినప్పుడు అప్పుడే దానికి కొంచెం విలువ వస్తుంది. We have value because God has picked up us. We are nothing but clay. We have to always remember, there's just one lesson we remember as families as we come together. Let us remember, we are not making something. We are not shaping our own lives. We are not shaping our own future. It is God who is the one who is shaping us. He has a purpose and is making us for that purpose. ఆయనకున్న ఉద్దేశాన్ని బట్టి దేవుడు ఆ విధంగా తన రూపంలోనికి ఆ మంటిని తీసుకొని వస్తున్నాడు. So remember one, we are only clay and he is the potter. He is the one who is making. So that relieves me of all my worries and problems. నేను ఏదో ప్లాన్ చేయాలి, నేను ఏదో చేసుకోవాలి అన్నటువంటి ఆ యొక్క ఒత్తిడి నుండి, లేకుంటే ఆ ప్రశ్నల నుండి, ఆ చింతల నుండి నన్ను విడిపిస్తుంది. ఎందుకంటే దేవుడే చేసేవాడు. సో వాట్ am I expected to do? I am expected to simply surrender to God. దేవునికి పూర్తిగా అప్పగించుకొని ఉండాలి. ఆయన ఉద్దేశానికి, ఆయన చిత్తానికి, ఆయన నా జీవితంలో నన్ను ఏం చేస్తున్నాడో దాని కొరకు మనం అప్పగించుకోవాలి. Surrender yourself to God, to whatever God wants to make out of your life. He is working on your life. He has a beautiful plan for your life. He is the God. He is the creator. So what do?
You surrender yourself into the hands of God. He is the one who's making. I am not the one who's making. I am not planning. It is not my planning. It's His planning, His plan, His purpose for every family. ప్రతి కుటుంబంకి దేవునికి గొప్ప ఉద్దేశం ఉంది. అందుకే మన ప్రార్థనలో వచ్చినప్పుడు ఆ ఉద్దేశాలు దేవుడు నెరవేరుస్తుంటాడు. ఆ ప్రార్థనలో వచ్చినప్పుడు మన దేవుని సమర్పించుకున్నప్పుడు దేవుని కార్యము దాంట్లో నెరవేరుతూ ఉంది. As we pray, as we surrender in prayer, as we trust God in prayer, His purposes are being accomplished. What a loving God He is. If He did not take us into our hands, our lives will be useless. ఈ మంటిని కుమ్మరి చేతుల్లో తీసుకోకపోతే ఈ మన్ను మన్నుగానే మిగులుతుంది. ఎండకు ఆ విధంగా ఎండిపోయి మరి మనుషుల కాళ్ళ కింద ఉండి పడవేయబడి తొక్కబడినట్టుగా ఉంటుంది. దట్ ఈస్ అవర్ లైఫ్, దట్ ఈస్ యువర్ లైఫ్, దట్ ఈస్ మై లైఫ్. దేవుని చేతిలో మనం లేకపోతే మన జీవితం అదే విధంగా ఉంటుంది. We will be useless, thrown out. But because God has taken into our hands, something beautiful can happen to our family. Something beautiful can happen to our lives. దేవుని చేతిలోని జీవితం పెట్టుకున్నట్లయితే అవి చక్కగా కాగలదు. But there's another question here. Is your life in the hands of God? Are you running on your own? Some people think they're masters of their own life. నీ జీవితము దేవుని చేతిలో పెట్టుకున్నావా, లేకుంటే నా సొంత జీవితానికి నేనే యజమాని, నాకేం ఇష్టం వచ్చింది, ఏం చేయాలనుకున్నది, ఏ విధంగా చేయాలనుకున్నది ఆ విధంగా చేస్తూ వెళ్తాను. కుటుంబ జీవితంలో కూడా చాలా మంది అదే చేస్తూ ఉంటారు. భర్తకి ఏమి ఇష్టం వచ్చింది భర్త చేస్తాడు, భార్యకి ఏమి ఇష్టం వచ్చింది భార్య చేస్తుంది. అయితే కుటుంబం పట్ల దేవుని ఉద్దేశం ఏమిటి? కుటుంబాల పట్ల దేవుడు ఏం ఆశ కలిగి ఉంటున్నాడు? వాట్ ఈస్ గాడ్ డిజైరింగ్ from our families? What does God want in our families? What is expecting the husband to do? What is God expecting the wife to do? And how as parents we have to raise the children in God's ways. దైవిక విధానంలో ఏ విధంగా ఇది చేయాలి అన్నది ప్రాముఖ్యం. So we can't just do whatever we want. మన కుటుంబాల్లో కానీ వ్యక్తిగత జీవితంలో కానీ మనకి ఏం కావాలో అది మనం చేసుకోలేం. దేవుని చేతిలో మనం ఉండాలి. Give ourselves into the hand of God. దేవుని చేతిలో ఇచ్చుకోవటం అంటే ఏంటి? దేవానికి ఇష్టం వచ్చిన విధంగా నీవు నన్ను రూపించవచ్చు. నువ్వు నా జీవితంతో ఏం చేయాలనుకున్నావో అది చేయవచ్చు. గాడ్, యూ కెన్ డూ వాట్ ఎవర్ యూ డిజైర్ విత్ మై లైఫ్. వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ విత్ మై లైఫ్, యూఆర్ వెల్కమ్ టు డూ. వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ ఇన్ మై ఫ్యామిలీ, వీ వాంట్ టు కమిట్ అవర్ సెల్స్ టు యూ సో దట్ యువర్ పర్పస్, యువర్ గ్రేట్ ప్లాన్ may be accomplished in our family. Whatever you're wanting to make out of our family. He's shaping the clay into a beautiful pot. ఆ జిగటమన్నం తీసుకొని ఒక చక్కని కుండగా దేవుడు చేస్తున్నాడు. దేవుని చేతిలో నీ జీవితం పెట్టినప్పుడు ఎప్పుడు కూడా ఏదో అర్థం లేని పర్థం లేనటువంటి జీవితం కాకుండా ఒక చక్కని అందమైన కుండగా. కుండలు ఏం చేస్తామండి? ఈ కుండ అంటే దేవుని చేత వాడబడే కుండగా. As a pot that can be used by God. As a vessel that can be used by God. And that can happen only as God shapes your life. దేవుడు నీ జీవితాన్ని సరి చేసినప్పుడు, దేవుడు నీ జీవితాన్ని తీసుకొని తన చేతిలో పెట్టుకున్నప్పుడు ఆ విధంగా దేవునికి చేయడానికి వీలవుతుంది. బట్ సీ సంథింగ్ స్ట్రేంజ్ హ్యాపెండ్. ఇర్మియా వెళ్ళి ఆ కుమ్మరి ఇంటికి పోయినప్పుడు ఆయన కుండని చేస్తా ఉన్నాడు. ఆయన చేతిలో జిగటమని పట్టుకున్నాడు. ఆయన చేస్తున్నప్పుడు ఆయన చేతిలో కుండ పిగిలిపోయింది అని చదివాం మనం. We have heard that the pot got marred, the clay got marred in the hands of the potter. కుమ్మరి ఎంతో చక్కని నైపుణ్యత్వంతో ఎంతో చక్కని విధానములో ఆయన రూపొందుతున్నాడు. అయితే ఆ మట్టి వెంటనే ఆ జిగటమని ఏమైపోయింది? అది పాడైపోయింది. ఆ కుండ పిగిలిపోయింది. It got marred in the hands of the potter. And God says, this is what is happening to the people of Israel. దేవుని ప్రజలకు కూడా ఇదే జరుగుతూ ఉంది. People of God, this is what is happening. Your lives are being marred. God wants to give beautiful image to you. God wants to do a beautiful, make you into a beautiful pot, something very useful, something for God. But what is happening is we get marred. It is not because the potter is not able to do something beautiful. ఆ కుమ్మరి ఈ కుండను తీసుకొని చక్కగా ఆయన చేయలేనందుకు ఆ విధంగా జరగటం లేదు. ఇదెందుకు ఆ విధంగా జరుగుతుందంటే ఆ మట్టిలో ఉన్నటువంటి ఏమంటాం కల్మషాలు,
దాంట్లో చిన్న రాళ్ళు ఉండవచ్చు, చిన్న గడ్డి ఉండవచ్చు, పొరక రావచ్చు. Sometimes the small things can mar the pot or the clay in the hand of the మాస్టర్. కొన్నిసార్లు చిన్నవి యజమాని మన కుమ్మరి చేతిలో నుండి మనం సరిగ్గా రూపొందించబడకుండా పాడు చేసే వీలవుతుంది. మన జీవితాల్లో కూడా మనము అనేక విధాలుగా బాగుండవచ్చు, కానీ ఏదో ఎక్కడ ఒక చిన్నది మన జీవితాన్ని పాడు చేస్తుంది. సంసోను దేవుని చేత ఏర్పరచబడినవాడు, దేవుని చేత వాడబడుతున్నవాడు, ప్రత్యేకమైన ఉద్దేశంతో ఆ దేవుడు ఆయన్ని పంపించాడు. సంసోను అన్న పేరుకు సన్లైట్ అని అర్థం. హీ వాస్ టు బి సన్లైట్ టు ద పీపుల్ ఆఫ్ గాడ్. దేవుని ప్రజలకు దేవుని వెలుగును ప్రకాశింపజేయవలసిన వాడు. హీ వాజ్ ఫిల్డ్ బై ద స్పిరిట్, హీ వాజ్ మూవ్డ్ బై ద స్పిరిట్. దేవుని ఆత్మతో నడిపింపబడుతూ, దేవుని ఆత్మతో నింపబడి వాడబడుతున్నవాడు. అయితే వాట్ హ్యాపెండ్? హీ హ్యాడ్ ఎ ప్రాబ్లం. వేరెవర్ హీ వెంట్, he had a weakness for women. చివరిగా ఆయన జీవితం ఆ విధంగా పాడు. He got marred. Such a beautiful life. మన సంసోను విషయము మనం మాట్లాడుకుని చాలాసార్లు ఆయన బలహీనతల గురించి మనం ఆలోచన చేస్తాం, కానీ హీ వాజ్ మైటీ మ్యాన్ ఆఫ్ గాడ్. మహా గొప్ప దైవజనుడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 11లో విశ్వాసుల జాబితాలో ఆయన పేరు ఉంది. హీ వాజ్ a judge of Israel. He's a mighty man. అయితే ఏమైంది? ఒక పొరపాటు, అనేక మంది జీవితాల్లో ఒక పొరపాటు వల్ల వాళ్ళు పిగిలిపోతున్నారు, పనికి రాకుండా అవుతున్నారు. అనేక కుటుంబాల్లో కూడా ఏదో ఒక విషయం, జస్ట్ వన్ థింగ్ that is ruining their families, ruining their life. Maybe some habits of their father. ఒక తండ్రి యొక్క కొన్ని అలవాట్లే కావచ్చు, ఒకళ్ళ తల్లి యొక్క అలవాట్లే కావచ్చు, లేకుంటే భార్య భర్తల మధ్య ఉన్న సంఘర్షణలే కావచ్చు, ఏదో కావచ్చు. ఏం జరుగుతూ ఉంది? మనకు దేవునికి అప్పగించుకోకుండా మన సొంతగా మన జీవితాన్ని కట్టుకోవాలని ప్రయాసపడుతున్నాం. కుటుంబాన్ని యెహోవా ఇల్లు కట్టించేనెడల కట్టువారి ప్రయాసం వ్యర్థము. Except the Lord build the house, the labor in vain that build it. We have to labor. దాని గురించి దేవుని చేత మళ్ళీ ఎప్పుడైనా మనం మాట్లాడుకోవచ్చు. అయితే ఏమిటంటే మన ఇల్లు కట్టుకుంటున్నాం, అయితే యెహోవా సహాయం లేనట్లయితే, అంటే ఆయన వాక్యానుసారంగా, ఆయన చిత్తానుసారంగా మనం చేయనట్లయితే ఏమవుతుందంటే, ఇది ఏ విధంగా పిగిలిపోతుందో, ఈ కుండ పిగిలిపోయిందో ఆ విధంగా పిగిలిపోతుంది. అనేక కుటుంబాలు ఈరోజు, క్రైస్తవ కుటుంబాలు అదే విధంగా ఉన్నాయి, క్రైస్తవ సంఘాలు ఆ విధంగా ఉన్నాయి. దేవుడు ఒక చక్కని రూపం ఇవ్వాలని ప్రయత్నం చేస్తున్నాడు. దేవుడు తన వాక్యం ద్వారా మన జీవితాల్ని, మన కుటుంబాల్ని చక్కగా రూపొందించాలని చూస్తున్నాడు. ఇట్స్ ట్రైయింగ్ టు బ్రింగ్ ఎ బ్యూటిఫుల్, మేక్ us into a very useful and a beautiful pot in the hands of God. But we are becoming marred or being broken. విరిగిపోతున్నాం. ఆ దేవుని చేతిలో ఉండకుండా మనం జారిపోతున్నాం. అయితే దేవుడు ఏమంటున్నాడంటే, మీరు నా చేతిలో లేరా? లెట్స్ రిమెంబర్ దిస్ వన్ థింగ్ యాజ్ వి క్లోజ్. మనం ముగించే ముందు ఈ ఒక్క విషయం జ్ఞాపకం చేసుకుందాం. ఈ కుమ్మరి ఏం చేశాడో ఆ ముద్దను తీసుకొని బయట పడవేయలేదు. God is not throwing away your family, your life and you. What is he doing? He's taking you back and making you into something more beautiful. మన జీవితంలో కొరతలు, మన జీవితంలో బలహీనతలు, మనం చేసిన పొరపాట్ల వల్ల దేవుడు మనం పడవేయటం లేదు, కానీ దేవుడు మరలా తన చేతిలో తీసుకొని ఒక చక్కని రూపం మరలా ఇవ్వాలని ఆశిస్తున్నాడు. సంథింగ్ వండర్ఫుల్ విచ్ గాడ్ హిమ్సెల్ఫ్ నోస్. హీ కెన్ డూ ఇట్. మన జీవితంలో, గతంలో, మన కుటుంబంలో, వ్యక్తిగత జీవితంలో ఎటువంటి పొరపాట్ల వల్ల ఒకవేళ మన జీవితాన్ని పాడు చేసుకున్నామేమో, కుటుంబంలో మనం ఏ విధంగా ఉండాలనో ఆ విధంగా ఉండలేదేమో, we have not been as we should be. So what do? God says, you are in my hands. మీరు నా చేతిలో ఉన్నారు. అంటే అర్థం ఏమిటి? దేవుడు నిన్ను తీసుకొని ఇంకా చక్కగా చేయగలడు. God can still take you and make you into something beautiful. దేవునికి పనికొచ్చే విధంగా, అనేకులకు లాభకరమైన విధంగా, నీ సొంత జీవితంలో దేవుని ఆశీర్వాదంతో నింపబడే విధంగా, పనికొచ్చే విధంగా దేవుడు చేయగలడు. ఆర్ యు నాట్ ఇన్ మై హ్యాండ్స్? మీరు నా చేతుల్లో లేరా? దేవుని చేతిలో మనం పెట్టుకోవాలి, దేవుని చేతిలో ఉండాలి. దేవుని చేతిలో ఉంటే అంటే దాని అర్థం ఏమిటంటే, దేవుడు మనం చక్కగా మన పొరపాట్లు, మన పాడు చేసుకునే, మన పగలు కొట్టుకునే, మనం పోగొట్టుకునే అన్నిటిని తీసుకుని వచ్చి మరలా చక్కగా ఒక నూతనంగా మన జీవితాల్ని, మన కుటుంబాల్ని, మన సంఘాన్ని కూడా దేవుడు చేయగలరు. అయితే కుటుంబంతో ఆరంభించాలి. సో యూఆర్ స్టార్టింగ్ దేర్ ఇన్ ఎ బ్యూటిఫుల్ వే, స్టార్టింగ్ విత్ ద ఫ్యామిలీ. కుటుంబాలతో మీరు ఆరంభిస్తున్నారు, అందుకే కుటుంబాలతోనే ఆరంభం కావాలి.
దేవుని ఏ గొప్ప కార్యమైనా కుటుంబాలతోనే కార్యంగా. సంఘం కట్టాలి, కుటుంబంతోనే కావాలి. మన రాజ్యంలో గొప్ప ఉద్యోగం రావాలి, మన కుటుంబాలతోనే కావాలి. మన దేశంలో ఒక గొప్ప కార్యం జరగాలి, మన కుటుంబాలతోనే మొదలవ్వాలి. సో ఎక్కడ మొదలవ్వాలి? నీ కుటుంబంలో, నా కుటుంబంలో. టుడే హియర్ లెట్ ఇట్ స్టార్ట్. ఇక్కడ మొదలు పెట్టాలి. దేవుడు అంటున్నాడు, మీరు నా చేతిలో ఉన్నారు. లెట్ మీ వర్క్ ఆన్ యూ. మీ జీవితాల్లో, మీ కుటుంబాల పైన నా కార్యం జరగనివ్వండి, నా కార్యం చేయనివ్వు. So let us bow down our heads and look to the Lord in prayer. Then I will hand over to Brother Edward గారికి అప్పగించేస్తాను. తర్వాత మీరు తగిన ప్రోగ్రామ్ మీరు చేసుకునవచ్చు. చిన్న ప్రార్థన, మన జీవితాన్ని సమర్పించుకుందాం. దేవుని ఎదుట మన తలలు వంచుదాం. లెట్స్ bow down our heads and surrender ourselves and knowing as the word of God says, you are in my hands. మీరు నా చేతిలో ఉన్నారు అని దేవుడు అంటున్నాడు. చిన్న ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేసుకోనండి. దేవా, మమ్మల్ని బలపరచండి, మమ్మల్ని నడిపించండి, మాకు సహాయం దయచేయండి, ప్రార్థించండి. మహాపరుషుడైన గొప్ప దేవా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. నీవు కుమ్మరివి, మేము మంటిమై ఉంటున్నాం. మేము నీ చేతిలో ఉన్నాము. నీవంటున్నావు, మీరు నా చేతిలో లేరా? మేము నీ చేతిలోనే ఉన్నాం ప్రభు. నీ చేతిలోనే మమ్మల్ని పెట్టుకోవాలని ఆశిస్తున్నాం. ఇక్కడ కుటుంబాలన్నిటిని బట్టి నీకు వందనాలు. ఒక్కొక్క కుటుంబం పట్ల నీ ఉద్దేశం నెరవేర్చండి. వారిని కుటుంబాలని మీ చేతిలో తీసుకొని మీ యొక్క చక్కని రూపంలోనికి వారిని మార్చండి. మీ ఉద్దేశ ప్రకారం వారి జీవితంలో మీ యొక్క చిత్తం నెరవేర్చుకోనండి. మీ కుటుంబాలను వాడుకొని ఈ కుటుంబాల ద్వారా ఎంతో మందికి ఎంతో గొప్ప దీవెన వచ్చే విధంగా మీరు చేయవాలని ప్రార్థన చేస్తున్నాం. మరి బ్రదర్ ఎడ్వర్డ్ గారి కొరకు, మరి తక్కిన నాయకులందరి కొరకు ప్రార్థన చేస్తున్నాం. వారిని దీవించండి, వారిని భద్రపరచండి, వారిని వాడుకోనండి. మరొకసారి నీకు వందనాలు చెల్లిస్తూ మమ్మను నడిపించమని, మాకు సహాయం దయచేయమని, మా పట్ల దయ చూపించమని యేసు ప్రభు పేరిట వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ గాడ్. థాంక్యూ వెరీ మచ్ అండ్ గాడ్ బ్లెస్ యూ. ఆమేన్. Amen. ఆమేన్. ప్రైజ్ గాడ్. సో నౌ బ్రదర్, మీరు ప్రోగ్రామ్ స్టార్ట్ చేసి నేను ఐ హ్యావ్ టు గో సమ్వేర్ ఎల్స్. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. ప్రైజ్ గాడ్. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించినాక యూ కెన్ కంటిన్యూ ఇన్ యువర్ ప్రోగ్రామ్. గాడ్ బ్లెస్ యూ. Thank you, Uncle. Thank you for the wonderful message. Thank you. Praise God. Yeah, we will look forward for another meeting, Uncle. Sure, We sure, will have, definitely. yeah, on another I day. have it. Kenneth, please hold on. Yeah, Uncle, చక్కని వాక్యాలు మాకు చెప్పారు Uncle. మంచి మరి కుటుంబాలలో మరి క్లే అండ్ పోటర్ ఈ ఉదాహరణ తీసుకొని మంచి విషయాలు. మనము మరి పోటర్ యొక్క తప్పు కాదు, క్లే ఈజ్ ఇన్ ద రైట్ రిలేషన్షిప్ విత్ ద పోటర్ ఆర్ నాట్ అనేది మంచి ఆలోచన మాకు కలిగించినందుకు వందనాలు అంకుల్. We are being blessed, uncle. We look forward for another meeting, uncle. Definitely. See you, uncle. Thank you, auntie. Thank you. Bye bye. God bless you. Yeah. Bye. So we'll sing a song, then we'll go into the prayer theme, prayers. And Kenneth, we will also pray for your grandmother. It has been noted. తప్పకుండా మరి నమ్మ గురించి మేము ప్రార్థిస్తాము. మరి మనం ఒక పాట పాడుకొని ప్రేయర్ థీమ్ లోకి వెళ్దాం. హరి ఓ కుమ్మరి జగదుత్పత్తి దారి జిగట మన్నైనా నా వంక చల్లగా చూడుమయ్యా. జిగట మన్నైనా నా వంక చల్లగా చూడువయ్యా. పనికి రాని పాత్రవని పారవేయకుమా. నింగి పొరలు పాత్రగా నన్ను నింపుమా. సువార్తలోని పాత్రలన్నీ శ్రీ యేసును పొగడుచుండా. సాక్షిగా నుండు పాత్రగా చేసి సత్యముతో నింపుము తండ్రి. కుమ్మరి ఓ కుమ్మరి
జగదుత్పత్తి దారి విఘటమన్నైన నా వంక చల్లగా చూపుమయ్యా. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఎవ్రీవన్. మరి ఈ రోజు బ్రదర్ ఏ లింకన్ గారు వాజ్ సపోజ్ టు బి అవర్ హోస్ట్ ఇన్ ఫ్యామిలీ. సో బ్రదర్ ఏ లింకన్ గారు he met with an accident 2 days back. That's why he could not join today's program. మరి అనుకోని విధంగా సిబి జయరాజ్ అంకుల్ వారి ఫ్యామిలీ కౌన్సిలింగ్ లో గొప్పగా మరి వాడబడుతున్న వారు. I will post the link at 7:30. They have their prayer. Every schedule is been posted now from now onwards. ఇక మీదట వారి యొక్క మీటింగ్స్ గురించి మనం ప్రతి పోస్టింగ్ మన గ్రూప్ లో కలిగి ఉంటాం. సో ఫ్యామిలీ కౌన్సిలింగ్ కానీ ఫ్యామిలీ రిలేటెడ్ మరి బిబ్లికల్ ఎడ్యుకేషన్ అనేది అంకుల్ వారి ద్వారా మనము పొందుతున్నాం. వారు గొప్ప పరిచర్య అనేక సంవత్సరాల నుంచి కుటుంబాల మధ్య జరిగిస్తున్న వారు. మరి ఈ సమయంలో వారు మన మధ్యకు వచ్చి వాక్యాన్ని పంచుకోగలిగినందుకు ఆ దేవాతి దేవుణ్ణి స్తుతిస్తూ మరి ముందున్న కార్యక్రమం ప్రార్థన అంశం గురించి ముందుకు వెళ్దాం. మరి ఈ రోజు ప్రార్థనను మరి చేయడానికి సిస్టర్ కృపారవి గారు can you pray for the prayer team, sister? మీకు వీలవుతుందా? ఓకే. అండ్ బ్రదర్స్ నుంచి ఇమాన్యుయల్ అన్న గారు అన్న ఈ రోజు ప్రార్థన అంశం నేను చెప్తానన్నా. ప్రార్థన అంశం గురించి బ్రదర్స్ నుంచి మీరు ప్రేయర్ చేయండి అన్న. ఓకే బ్రదర్. ప్రైజ్ లార్డ్ బ్రదర్. ప్రైజ్ లార్డ్ బ్రదర్. ఈ రోజు నిన్నటి వాక్యంలో నుంచి ప్రార్థన అంశం తీసుకుందాం. హోషేయ జీవితం నుంచి నిన్న దేవుడును ప్రథమంగా ఉంచాలి. మనలో ఏ ఆశీర్వాదం పొందినా దేవుణ్ణి మరిచి మనము దేవునికి దూరం అవుతే హోషేయ జీవితాన్ని మరి ఉదాహరణగా తీసుకొని మంచి విషయాలు నిన్న చెప్పబడ్డాయి. కాబట్టి దేవుని మన జీవితాల్లో ప్రథమంగా తీసుకోవాలి. గాడ్ ఫస్ట్ ఇన్ అవర్ ఫ్యామిలీస్, ఇన్ అవర్ లైఫ్స్. గాడ్ షుడ్ బి ఫస్ట్. దేవుడు ప్రథమముగా మన జీవితంలో, క్రీస్తు ప్రభువు ప్రథమముగా మన జీవితంలో ఉండాలి. అది ఈరోజు అంశము. మరి ప్రతి కుటుంబము ఈ భూగోళం పైన ఆ విధమైన మరి స్థితికి రావాలని ప్రార్థిస్తాం. We will take this prayer theme that every family on this globe should come that keep the God first. అదే విధంగా మరి మనకు 5 నిమిషాల సమయం ఉన్నది. సిస్టర్ కృపారవి గారు వారు ప్రార్థించిన తర్వాత ఇమాన్యుయల్ అన్న ప్రార్థిస్తారు. ఆ తర్వాత మనము కూడిక ముగించుకుందాం. ఓవర్ టు యూ సిస్టర్. ఓకే సార్. Sister, excuse me, sister. I'm sorry to disturb. Please also pray for grandmother of Kenneth. She is in hospital. Kenneth endukunnaro cheppaledu, but she is in Khammam hospital. So maybe her nanamma or someone atani gurinchi aame gurinchi kuda ప్రార్థించండి. Thank you. హలో, ప్రైజ్ లార్డ్ అన్నయ్య. Yeah, sister. ప్రైజ్ లార్డ్ అన్నయ్య, అందరికి ప్రైజ్ లార్డ్ అండి. మా అత్తయ్య విక్టోరియా గారు నిన్న బీపీ ఎక్కువైంది, షుగర్ ఎక్కువైంది అన్నయ్య. అయితే ఫోన్ వచ్చింది. మొత్తం సెమీ కాన్షియస్ లో ఉండేనంట. హాస్పిటల్ తీసుకెళ్ళిండ్రు. అబ్జర్వేషన్, సిటీ స్కాన్, ఎంఆర్ఐ అన్నీ అయినాయి అన్నయ్య. ఇప్పుడైతే బీపీ కొంచెం కంట్రోల్కి వచ్చింది. ఎంఆర్ఐ నార్మల్ ఉందంట. బీపీ 160 ఉంది. ఖమ్మం హాస్పిటల్లో అడ్మిట్ అయ్యిండ్రు. ప్రేయర్ చేయమని రిక్వెస్ట్ చేస్తున్నాం అన్నయ్య. ప్రేమ్ రాజు గారి మదర్ కదా సిస్టర్? అవునండి, Okay, విక్టోరియా. sister. Yeah, sister Krupa Ravi garu and Emmanuel brother will pray. Yeah, thank you. ఓకే సార్. స్టార్ట్ చేసా? Yes, sister. ఓకే సార్. ప్రార్థన. కృపా కరికరం కలిగిన తండ్రి, నీ ఘనమైన నామానికి వేలాది వందనములు. ఇదిగో తండ్రి, మరి ఈ సాయంత్రం సమయంలో మేమందరము మరి ఈ జూమ్ మీటింగ్ ద్వారా మరి నిన్ను మరి చక్కటి పాటలతో, మరి మెసేజ్తో, అలాగే తండ్రి ప్రార్థనతో మరి స్తుతించడానికి మాకు ఇచ్చిన ఈ తరుణాన్ని బట్టి మీకు వందనములు తండ్రి. మరి ఈ గ్రూప్లో ఇప్పుడు ఎందరైతే
మరి ఈ వాక్యం విన్నారో ప్రతి ఒక్క బిడ్డను బట్టి మరి మీ పాద సన్నిధిలో మొరపెట్టుకుంటున్నాను తండ్రి. ప్రతి ఒక్క బిడ్డ దీవించండి తండ్రి, ఆశీర్వదించండి. అలాగే తండ్రి మరి ముఖ్యంగా ఈరోజు సాయంత్రం సమయంలో తండ్రి మరి ముందుగా మరి లింకన్ బ్రదర్ గారి గురించి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. మరి బిడ్డ మరి 2 days బ్యాక్ మరి యాక్సిడెంట్ మరి జరిగింది. మరి బిడ్డ విషయంలో సహాయం చేయమని అడుగుచున్నాను తండ్రి. మరి పుండు రేపువాడు మీరే, పుండు మాన్పువారు మీరే తండ్రి. మీకు సమస్తం సాధ్యం తండ్రి. మరి బిడ్డని మీ కృపలో మీ సంరక్షణలో కాచి కాపాడమని అడుగుచున్నాను. అలాగే తండ్రి ఆంటీ గారిని బట్టి మీకు వందనములు. విక్టోరియా ఆంటీ గారిని బట్టి మరి ఈరోజు ఆంటీ నార్మల్గా ఉన్నట్లు మరి సిస్టర్ చెప్పడం జరిగింది. మరి తండ్రి బీపీ షుగర్ మరి ఆంటీ గారు బాధపడుచుండగా తండ్రి మరి హాస్పిటల్లో ఉండగా తండ్రి మీ చల్లని హస్తం బిడ్డ మీద ఉంచండి తండ్రి. మరి ప్రతి అనారోగ్యాన్ని మీరు తీసివేసేమని అడుగుచున్నాను తండ్రి. మీకు సమస్తం సాధ్యం తండ్రి. మీరు పరమ వైద్యుడు మేము నమ్ముచున్నాం తండ్రి. మరి ఆంటీ తినే ఔషధంలో మీ పరమ ఔషధం కలపని అడుగుచున్నాను. తండ్రి కృప చూపించండి. అలాగే తండ్రి ఈరోజు చక్కటి వాక్యం విత్తిన అయ్యగారిని బట్టి మీకు వందనములు. నిజమే తండ్రి. మరి పనికి రాని పాత్రలను మేము తండ్రి మరి మమ్మల్ని మరి చక్కటి పాత్రగా మరి చక్కటి పనిముట్టుగా మమ్మల్ని మీరు మలుచుకున్నారు తండ్రి. మరి తండ్రి మీకు వందనములు అయ్యా. మరి అలాగే తండ్రి మరి ఈరోజు పాల్గొన్న ప్రతి బిడ్డను బట్టి మీకు వందనములు. మరి అలాగే తండ్రి సాయంత్రం సమయంలో తండ్రి మరి ప్రయాణం చేస్తున్న బిడ్డల విషయంలో అనారోగ్యంతో బాధపడుతున్న అందరి విషయంలో మీ పాసనలో మొరపెట్టుకుంటున్నాను తండ్రి. ప్రతి ఒక్కరిని దీవించండి, ఆశీర్వదించండి. మరి చిన్న ప్రార్థనని మీ పాదసన్నిధిలో పెట్టుకుంటూ అతి వినయంగా అడిగి పెట్టుకుంటున్నాను తండ్రి. ఆమేన్. అన్న yes అన్న 2 minutes ఉన్నదన్న. నమ్మకం గల ప్రేమ నమ్మకం గల మా ప్రియ పరలోకపు తండ్రి, జీవాధిపతి, జీవం గల మా నాయన, ఈ యొక్క సాయంకాల సమయమందు ప్రభువా ఈ యొక్క ప్రభా నీ యొక్క బిడ్డలము ప్రభా మరి గిడ్యోన్ కుటుంబంగా ప్రభా చేరి ప్రభా మేము స్తుతించడానికి ఇచ్చిన కృపను బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. అనేక సత్యములను మాకు నేర్పిస్తూ ప్రభా నీ దైవదాసులను నిలబెట్టుకొని ప్రభా మాతో మాట్లాడుతున్న నీ ప్రేమను బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాం. అవును ప్రభా, మీ జీవితంలో ప్రభా ఎన్నో ఇబ్బందులు, ఇరుకులు ప్రభా, కష్ట బాధల నుంచి తప్పింపబడాలంటే నీకు ప్రథమ స్థానం ఇవ్వాలి ప్రభా. నీవే మాకు ప్రథముడవై, నీవే నా నాయకుడవై, నీవే మాకు నిజమైన దేవుడవై ముందు నడిపిస్తే తప్ప మేము ఈ లోకంలో ప్రభా జీవించగలము. కనుక ప్రభా ఈ లోకపు యాత్రలో ప్రభా మా యొక్క శ్రమలు, బాధలు, కష్టాలు, ఇబ్బందులలో ప్రభా నీవు నడిపించే దేవుడు కనుక ప్రభా ఆ రీతిగా మాకుంటూ ప్రభా మా జీవితాలలో నేను ప్రథమంగా చేసుకొని ముందుకు కొనసాగిపోయే జీవితాన్ని మాకు దయచేస్తూ రమ్మని వేడుకుంటున్నాం ప్రభా. అదే రీతిగా ప్రభా ఈ రోజు విత్తబడిన వాక్యం బట్టి కూడా వందనాలు. జయరాజు బ్రదర్ని ప్రభా నిలబెట్టుకొని ప్రభా నీ యొక్క దాసుని ద్వారా అందించిన లేఖను బట్టి వందనాలు చెల్లించుకుంటాం. అవును ప్రభా, మంటి వారము ప్రభా అయినప్పటికీ ప్రభా నీ యొక్క చేతిలోని ప్రభా ఉంటున్నటువంటి ప్రభా సజీవమైన బిడలంగా ప్రభా మమ్మల్ని తయారు చేసి ప్రభా నీకు సాక్షులుగా నిలబెట్టుకుంటున్నందుకు వందనాలు చెల్లించుకుంటున్నాం. అదే రీతిగా ప్రభా మరి ప్రభా లింకన్ బ్రదర్ విషయం కూడా ప్రార్థిస్తున్నాం ప్రభా. యాక్సిడెంట్ జరిగింది ప్రభా, మీరే కృప చూపించండి, సంపూర్ణమైనటువంటి స్వస్థత దయచేయండి. అదే రీతిగా ప్రభా మరి నీ కృపను బట్టి ప్రభా ప్రార్థిస్తున్నాం ప్రభా. ఖమ్మం హాస్పిటల్లో ఉంటున్నటువంటి ప్రభా నీ యొక్క బిడ్డ విక్టోరియాని బట్టి కూడా ప్రార్థిస్తున్నాం. బీపీ ప్రభా మరి ఏ యొక్క బాధలో ప్రభ బిడ్డ ఉంటుందో మీకు సంపూర్ణంగా తెలుసు కనుక ప్రభా ఏ అవయవం బిడ్డను బాధిస్తుందో, ఏ యొక్క బాధ బిడ్డను ప్రభ కలిచివేస్తుందో ప్రభా ఆ బాధ నుంచి విడుదల కలగజేసి సంపూర్ణమైన ఆరోగ్యవంతురాలుగా బిడ్డను మా మధ్యలోనికి తోడుకొని వచ్చి ప్రభా బిడ్డలు మేమందరం